అందరికీ నమస్కారాలు, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, ఉద్యోగుల బదిలీలకు ఆమోదం, నేటి నుంచి జూన్ 2 వరకు నిషేధం సడలింపు, ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన వారికి మార్పు తప్పనిసరి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రాధాన్యం, మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకి ఆమోదం తెలిపింది. దానికి తగినటువంటి జీవోను విడుదల చేసింది. 5 సంవత్సరాలు ఒకే చేటగానే ఉన్నట్లయితే అక్కడి నుంచి తప్పనిసరిగా స్థానం చెల్లడం కలగాలి. 5 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలను బట్టి, ప్రాధాన్యతను బట్టి, అక్కడ ఉండే ఖాళీలను బట్టి వాళ్ళు కూడా బదిలీకి అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. పదోన్నతపై కానీ ఉంటే బదిలీ తప్పనిసరి. వాళ్ళకి పదోన్నత కానీ కావాలి, ప్రమోషన్ లిస్టులో కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు బదిలీ అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొక సెన్సేషన్ విషయం ఏంటంటే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాయటం జరిగింది. రాష్ట్రపతికి సమయపాలన నిర్దేశించడం ఏమిటి, ఆ హక్కు మీకుందా అంటే, ఇటీవల కాలంలో మద్రాసుకు సంబంధించినటువంటి, చెన్నైకి సంబంధించినటువంటి ఒక కేసులో చెన్నై ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, విద్యా సంస్థల్లో నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను గవర్నర్ కొన్ని నెలల నుంచి నిలిపివేయడం జరిగింది. దాని మీద వాళ్ళకు కోర్టుకు వెళ్ళటం, కోర్టు అనేది ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది. 3 నెలల కంటే ఎక్కువ ఎవరు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ 3 నెలల కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఉంచకూడదు. ప్రభుత్వ మంత్రిమండలి నిర్ణయాల్ని గౌరవించాలి. 3 నెలల కంటే ఎక్కువగానే వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకున్నట్లయితే అది ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టే అని సమయపాలన నిర్దేశిస్తూ ఒక రూలింగ్ ఇవ్వటం జరిగింది. దాని మీద అనేక మంది ప్రభుత్వం కానీ, అనేక మంది కానీ, విశ్లేషకులు కానీ కొంత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నర్కి సమయపాలన మీద ఆదేశాలు ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోరు, కానీ రాష్ట్రపతికి ఆ రూలింగ్ ఇవ్వడం అనేది కొంచెం అభ్యంతరకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రపతి అనేది భారత ప్రభుత్వం సంబంధించిన అన్నీ కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా నడుస్తుంది. రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కూడా ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోకుండా కూడా సుప్రీంకోర్టు రాష్ట్రపతికి కూడా సమయపాలనని నిర్దేశించడం అనేది ఒక ఇబ్బందికరమైన సమస్యగా తయారైంది. దాని మీద రాష్ట్రపతి ముర్ము సుప్రీంకోర్టుకు ఒక సుదీర్ఘమైన లేఖ రాయటం జరిగింది. దాని మీద వివరణ ఇవ్వమని కోరటం కూడా జరిగింది. ఇకపోతే రైతుల భూముల్లో మళ్ళీ జలసిరి, బోర్లు తవ్వి రాయితీపై సౌర పంపు సెట్లు, కేంద్ర పథకం కుసుమంతో అనుసంధానం. ఇప్పుడు మళ్ళీ తిరిగి, ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ జలసిరి కింద రైతులకు అనేక బోర్లు ఉచితంగా వేయటం కూడా, సబ్సిడీ మీద ఉచితంగా వేయటం కూడా జరిగింది. అప్పుడు బోర్లు వేసినటువంటి కాంట్రాక్టర్లకి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి బిల్లు ఇవ్వకపోవడం, ఇప్పుడు కూడా బిల్లులు రావాల్సి ఉన్నాయి. తిరిగి మళ్ళీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంతో కూడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి మళ్ళీ రాయితీపై ఈ జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఇది కేంద్ర పథకం కుసుమంతో అనుసంధానం చేసి ఈ ఎన్టీఆర్ జలసిరి ద్వారా బోర్లు వేసి దానికి సౌర పంపు సెట్లు అనేవి బిగించాలి. దీనివల్ల ప్రభుత్వంపై విద్యుత్ భారం తగ్గుతుంది అనే ఒక ఆలోచన కూడా ఉంది. కాకినాడలో తొలి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్, 5,000 కంటైనర్లు లోడింగ్, అన్లోడింగ్ సామర్థ్యంతో ఏర్పాట్లు. కాకినాడ సీపోర్ట్లో మొట్టమొదటిసారిగా కంటైనర్ ఫ్రైట్ స్టేషన్, అంటే ఇక్కడ 5,000 కంటైనర్లు లోడింగ్ అయ్యి 5,000 కంటైనర్లు అన్లోడింగ్ అయ్యే సామర్థ్యంతో కూడినటువంటి స్టేషన్ ఏర్పాటు అవుతుంది. ఇది చాలా ఉపయోగకరమైన విధానం. రాజ్ కసిరెడ్డి విచారణ కోసం ఈడీ పిటిషన్, వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని వెల్లడి. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరం, మనీ లాండరింగ్ మూలాలు వెలికి తీయడమే లక్ష్యం. ఎట్టకేలకు ఈడీ లేఖ రాసి సిట్టు నుంచి వివరాలని తెప్పించుకొని
రాజ్ కసిరెడ్డిని విచారించాలని పిటిషన్ వేయటం కూడా జరిగింది. ఈరోజు వీలైనంతవరకు ఈరోజే రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అదుపులోకి తీసుకొని ఈడీ విచారణ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ మద్యం కుంభకోణంలో జరిగినటువంటి మనీ లాండరింగ్లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా వెలికి తీయటమే ఈడీ లక్షణము. ఎవరైతే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈడీ విచారించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో చేసిన ఉపన్యాసంలో కేవలం ఇది 3,200 కోట్లు కుంభకోణం అని చెప్పాడు. కానీ ఇది 32,000 కోట్ల కుంభకోణం అంతగా దాటిపోయి ఉంది. ఇందులో జరిగిన లావాదేవీలు విచారణ జరిగే కొంది కళ్ళు బైర్లు కమ్మేటటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఈడీ ఎంటర్ అయ్యి దీంట్లో పూర్తి స్థాయిలో విచారించినట్లయితే దాని ఆర్థిక మూలాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎట్టకేలకు ఇది తాడేపల్లి ప్యాలెస్ మెడకు చుట్టుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తున్నది. దీని అంతిమ లబ్ధిదారు ఎవరో అనేది పూర్తిగా వెలికి తీయాలి. అంతిమ లబ్ధిదారుడు వెలికి తీయకపోతే ఇంత విచారణ చేసి కూడా వృధా ప్రయాసే, టైం వేస్ట్. మరొక 13-11 కేసుల్లో ఇదొక కేసుగా చేరుతుంది. అంతకు మించి ఇంక వేరేదేమీ ఉండదు. అదేవిధంగా వల్లభనేని వంశీకి మళ్ళీ పీటీ వారెంట్ వేయటం జరిగింది. అంటే ఒక భూ లావాదేవీలకు సంబంధించిన పట్టాదారు కేసులో పీటీ వారెంట్ కోరటం, ఆ పీటీ వారెంట్కి కోర్టు అనుమతి ఇవ్వటం జరిగింది. ఈరోజు నూజివీడు కోర్టులో అటెండెన్స్ చూపించేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు మరియు ఎన్టీఆర్ ఆఫీసు టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు 2 కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. ఈ పీటీ వారెంట్ వేయకపోతే నిన్న కానీ ఈరోజు కానీ విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం పీటీ వారెంట్ వేసింది కాబట్టి మళ్ళీ వంశీ విడుదలయ్యేదానికి ఆటంకం ఏర్పడినట్టే తెలుస్తున్నది. అదేవిధంగా 33,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 33,000 కోట్ల పెట్టుబడులకి నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పెట్టుబడుల మౌలిక సదుపాయాల కల్పన కమిటీ సమావేశం కావడం జరిగింది. విభాగాల వారీగా ఆమోదించిన పెట్టుబడులుగా చూసినట్లయితే డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లిలో పెట్టుబడి 1,560 కోట్లు. ఇందులో 1,800 మందికి ఉపాధి అవకాశం కల్పించేటటువంటి అవకాశం ఉంది. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లాలో 1,400 కోట్ల పెట్టుబడి, 800 మందికి ఉపాధి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. పియూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు 1,286 కోట్ల పెట్టుబడి, 1,200 మందికి ఉపాధి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనకాపల్లి 2,300 కోట్ల పెట్టుబడి, 1,750 మందికి ఉపాధి అవకాశం కల్పించేటటువంటి అవకాశం ఉంది. జూపిటర్ రెన్యూబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి 2,700 కోట్ల పెట్టుబడి, 2,218 మందికి ఉపాధి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇకపోతే జౌలీ శాఖ రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పశ్చిమ గోదావరి జిల్లాలో 228 కోట్ల పెట్టుబడి, 250 మందికి ఉపాధి కల్పించేటటువంటి అవకాశం ఉంది. మోహన్ స్పిన్టెక్స్ కృష్ణా జిల్లా 482 కోట్ల పెట్టుబడి. ఏటీసీ టైల్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి 1,779 కోట్ల పెట్టుబడి. ఇంధన శాఖ నితిన్ సాయి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 150 కోట్లు ఏలూరు. దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా 2,920 కోట్ల పెట్టుబడి. ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కడప 3,941 కోట్ల పెట్టుబడులు. బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా 9,000 కోట్ల పెట్టుబడి. పర్యాటక శాఖ బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్పి తిరుపతి 150 కోట్ల పెట్టుబడి, 350 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి 327 కోట్ల పెట్టుబడి. వరుణ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 899, విశాఖపట్నం 899 కోట్లు.
ఇంకపోతే ఐటీ శాఖ డైకెన్ ఎయిర్ కండిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ తిరుపతి 2475 కోట్ల పెట్టుబడి. సెన్సోరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు 1157 కోట్ల పెట్టుబడి. ఏపీ ఐఐసి ద్వారా ఆమోదించిన పెట్టుబడులు లింక్టెక్ మొబైల్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి 1161. ఆలివ్ కుప్పం చిత్తూరు 5 కోట్లు. ఇది రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడుల వివరాలు. దీనికి ఎన్ని కోట్లు అయితే ఉందో అన్ని కోట్లు ఈక్వల్గా ఇంచుమించు అంతమందికి ఉపాధి అవకాశం కల్పించేటటువంటి అవకాశం ఉంది. అంతకంటే పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం అనేది ఉండదు. సంబంధం లేదంటూ సజ్జల బుకాయింపు. ఆధారాలు చూపి ప్రశ్నిస్తే శ్రీధర్ రెడ్డి నీళ్లు నమిలారు. సిట్టు విచారణలో ఏది అడిగినా తెలియదనే సమాధానం. 7 గంటల పాటు విచారణ. ఎస్పీవై డిస్ట్రిక్ట్కి సంబంధించిన సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్టు నిన్న సుదీర్ఘంగా విచారించడం జరిగింది. ఏ ఆధారాలు చూపి ఏమడిగినా కూడా నీళ్లు నమిలారు. ముందేమో సంబంధం లేదంటూ బుకాయింపు చేయడం జరిగింది. బ్యాంకు లావాదేవీలు చూపిస్తూ ప్రశ్నలు. తెలియకుండానే మీ ఖాతాల నుంచి లావాదేవీలు జరిగాయా అని సిట్టు ప్రశ్నించడం కూడా జరిగింది. దీని మీద ముందు అనేక కళ్ళు బయర్లుగా మేటటువంటి విషయాలు తెలిసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈరోజు ఇది ప్రధాన దినపత్రికలోని ముఖ్యాంశాలు. నమస్కారం, ధన్యవాదాలు.